సీత ఈ పేరు వినగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? సహనానికి, పతిభక్తికి ప్రతిరూపమైన ఒక ఆదర్శమూర్తి కదా. కానీ అసలు కథ ఎక్కడితో ఆగిపోలేదు. రామాయణానికి వందల కొద్ది వర్షన్లున్నాయని తెలుసా? ప్రతి వర్షంలోనూ సీత కథలో ఒక కొత్త కోణం మనకు కనిపిస్తుంది. మరి మనకు తెలియని ఆ సీత కథలేంటో పదండి ఈ ప్రయాణంలో తెలుసుకుందాం. సరే, మనం ఈ అన్వేషణలో ఏం చూడబోతున్నామంటే, మొదటగా మనందరికీ తెలిసిన ఆదర్శ సీత, తర్వాత ఆమె పుట్టుక వెనుకున్న ఆశ్చర్యపరిచే కథలు, అక్కడ్నుంచి అసలు వేదవతి శాపమేంటి, దాని రహస్యమేంటి, ఆ తర్వాత రావణుడు ఎత్తుకెళ్ళింది నిజమైన సీతను కాదనే మాయాసీత సిద్ధాంతం గురించి, చివరిగా సీతను కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక దివ్య శక్తిగా, ఒక పవిత్ర ప్రదేశంగా ఎందుకు కొలుస్తారో చూద్దాం. రైట్. ఇక మొదటి అంశం, మనందరికీ బాగా పరిచయమున్న రూపం, ఆదర్శమూర్తిగా, సద్గుణాలకు ప్రతీకగా సీత. అవును, మనం మొదటిగా చూసేది మనకు బాగా తెలిసిన చిత్రాన్ని. అసలు సహనం గురించి మాట్లాడాలంటే భూదేవితో పోలుస్తారు. కాని సీత సహనం భూదేవిని కూడా మించిపోయిందనే అంటారు. అంతేకాదు, భర్త పట్ల భక్తికి ఆమె పేరే ఒక పర్యాయపదమైపోయింది. ఇప్పటికీ చూడండి, ఆదర్శ దంపతులంటే సీతారాములే కదా గుర్తొచ్చేది. ఇది మనకు ప్రధానంగా వాల్మీకి రామాయణం చూపించిన సుపరిచితమైన రూపం. కానీ అసలు కథ ఇది మాత్రమేనా అంటే కాదనే చెప్పాలి. ఎందుకో తెలుసా? రామాయణం అంటే ఒక్కటే అనుకుంటాం, కాని దాదాపు 300కు పైగా వర్షన్లున్నాయి. అద్భుతం కదూ! ఈ విషయం చాలామందికి తెలియదు. ప్రతి వర్షంలోనూ ఆమె కథలో ఒక కొత్త యాంగిల్ కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం ఒకలా చెప్తే, జైన రామాయణం మరోలా చెప్తోంది. ప్రతీదీ ఆమె వ్యక్తిత్వంలో ఒక డిఫరెంట్ షేడ్ని మన ముందు ఉంచుతుంది. ఈ తేడాలన్నీ ఎక్కడ మొదలవుతాయో తెలుసా? ఆమె పుట్టుక దగ్గరే. అవును, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆమె జనక మహారాజు కూతురా, లేక ఒక రాక్షసుడి బిడ్డా? చూడండి, ఈ రెండు కథలు ఎంత తేడాగా ఉన్నాయో. ఒకవైపు మనందరికీ తెలిసిన కథ, జనక మహారాజు యాగం కోసం భూమిని దున్నుతుంటే ఓ పెట్టెలో దొరికింది పాప. నాగటి చాలుకు దొరికింది కాబట్టి సీత అని పేరు పెట్టారు. ఇది మనకు తెలిసిన వర్జన్. కాని ఇంకోవైపు సంగదాసుని జైన రామాయణం లాంటివి ఏం చెప్తున్నాయంటే, ఆమె మరెవరు కాదు, రావణుడు మండోదరిలో మొదటి కూతురు. షాకింగ్గా ఉంది కదూ! ఆమె వల్ల వంశం నాశనమవుతుందని జ్యోతిష్యులు చెప్పడంతో రావణుడే స్వయంగా ఆ పాపని భూమిలో పాతిపెట్టమని చెప్పాడట. ఆ బిడ్డనే ఆ తర్వాత జనకుడికి దొరికింది. ఇంతకీ రావణుడికి సీతకి మధ్య ఉన్న ఈ బంధం ఈ జన్మతో మొదలైంది కాదు. దీని మూలాలు ఆమె పూర్వజన్మలో వేదవతి కథలో ఉన్నాయి. అసలు కథ ఏంటంటే, వేదవతి అనే ఒక ఋషి కన్య సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలని కఠినమైన తపస్సు చేస్తుంటుంది. అప్పుడే అటుగా వచ్చిన రావణుడు ఆమె అందానికి మోహితుడై ఆమెను చెరబట్టాలని చూస్తాడు. అతని బారి నుంచి తనని తాను కాపాడుకోవడానికి వేదవతి యోగాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. కాని చనిపోయే ముందు నీ చావుకు నేనే కారణమవుతాను అని రావణుడికి శాపం పెడుతుంది. ఆ శాపాన్ని నెరవేర్చడానికే వేదవతి భూమి నుంచి సీతగా మళ్లీ పుట్టింది. అంటే చూడండి, ఈ కథ సీతను కేవలం ఒక రాకుమారిగా కాదు, రావణుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన ఒక శక్తిగా చూపిస్తుంది. ఆమె ఇక్కడ కేవలం బాధితురాలు కాదు, విధిని శాసించే శక్తి. సరే, ఇక నెక్స్ట్ పాయింట్. ఇది వింటే రామాయణంలో మనకు తెలిసిన ఒక మేజర్ ఈవెంట్ అంటే అపహరణ ఘట్టం మొత్తం తలకిందులవుతుంది. అసలు రావణుడి ఎత్తుకెళ్ళింది నిజమైన సీతనేనా? ఈ ఒక్క ప్రశ్న కథ మొత్తాన్ని మనం ఊహించని ఒక మలుపు తిప్పుతుంది. కొన్ని కథనాల ప్రకారం ఏం జరిగిందంటే, రావణుడు సీతను అపహరించడానికి కొద్ది క్షణాల ముందు ఒక మాయాసీతని సృష్టించారు. అంటే సీతలాగే ఉండే ఒక భ్రమరూపాన్నమాట. అసలు సీతని అగ్నిదేవుడు లేదా పార్వతీదేవి రక్షణలో దాచిపెట్టారు. మరి లంకకు వెళ్ళిందెవరు? ఆ కష్టాలన్నీ పడిందెవరు? అంటే ఈ మాయాసీతే. యుద్ధమంతా అయిపోయాక అసలు సీత మళ్లీ బయటకొస్తుంది. కొన్ని గ్రంథాలు ఇంకాస్త ముందుకెళ్ళి ఈ మాయాసీతే తర్వాతి యుగంలో ద్రౌపదిగా పుట్టిందని కూడా అంటాయి. చూసారా, ఈ కథ సీత పవిత్రతను కాపాడటమే కాదు, ఆమె పడిన కష్టాన్ని కూడా పూర్తిగా వేరే దృష్టితో చూపిస్తుంది. ఎన్ని కథలు, ఎన్ని రూపాలు చూశాక ఇప్పుడు సీతను ఒక వ్యక్తిగా మాత్రమే కాదు, ఒక కాస్మిక్ ఫోర్స్గా, ఒక పవిత్ర ప్రదేశంగా ఎలా చూస్తారో అర్థం చేసుకుందాం.
సీతను వర్ణించడానికి ఒక చాలా స్పెషల్ పదం వాడతారు. అదే అయోనిజ, అంటే తల్లి గర్భం నుంచి పుట్టనిది అని. ఇది జస్ట్ ఆమె పుట్టుక గురించి చెప్పడం కాదు, ఆమె ఒక సాధారణ మనిషి కాదు, ఒక దైవిక శక్తి అని బలంగా చెప్పడం అన్నమాట. ఇక సీతోపనిషత్తు అయితే ఆమె స్టేటస్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది. ఈ శ్లోకం ఏం చెప్తోందంటే ఆమె మరెవరో కాదు, స్వయంగా మూల ప్రకృతి, అంటే ఈ విశ్వానికి, ఈ సృష్టికి మూలమైన ఆ ఆదిశక్తి. ఆలోచించండి, ఒక రాకుమారి, ఒక భార్య అనే స్థాయిని దాటి సృష్టికే మూలమైన శక్తిగా ఆమెను చూపిస్తోంది. ఈ కథలన్నీ కేవలం పుస్తకాల్లోనే లేవు. ఇండియా, నేపాళ్లోని కొన్ని పవిత్ర ప్రదేశాల్లో ఈ కథలు ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి. ఉదాహరణకి నేపాళ్లోని జనక్పూర్ని జనకుడి రాజ్యమైన మిథిలకు రాజధానిగా నమ్ముతారు. అలాగే బీహార్లోని సీతామర్హి ఆమె అసలు జన్మస్థలమని ఇంకొందరంటారు. ఇక ఉత్తరప్రదేశ్లోని సీతా సమాహిత్సల్, ఇక్కడే సీత తన పిల్లల్ని రాముడికి అప్పగించి తన తల్లి అయిన భూదేవిని తనను తిరిగి తీసుకోమని కోరి భూమిలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రదేశాలకు ఇప్పటికీ వేల మంది యాత్రికులు వెళ్తూ ఉంటారు. ఇక్కడే పురాణం చరిత్రతో కలిసి సజీవంగా ఉంటుంది. అయితే ఒకే వ్యక్తికి ఇన్ని రకాల రూపాలు ఎందుకున్నాయి? బహుశా ఇదే మన కథల గొప్పతనం. ఒక్కో సంస్కృతి, ఒక్కో యుగం తమ విలువలను, తమ ప్రశ్నలను ఆమె కథలో చూసుకున్నాయి. అందుకే ఆమె కథ ఎప్పటికీ పాతబడదు. పతివ్రతగా, ఒక రాక్షస కూతురిగా, పగ తీర్చుకునే శక్తిగా, చివరికి ఈ సృష్టికే మూలమైన ఆదిశక్తిగా, ఇలా ఎన్నో రూపాలు. సీతాపాత్ర కేవలం ఒక కథ కాదు, అది ఎవరికి వారు అర్థం చేసుకుని అన్వయించుకునే ఒక అంతులేని ఇతిహాసం.